లైఫ్లో కొంతమంది వాళ్ళ యొక్క కోరికలు నెరవేరక ముందునే వాళ్ళు చనిపోతూ ఉంటారు. అలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో కొందరు ఆత్మలు శాంతి పొందలేక ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు మనకి. అయితే అటువంటి ఆత్మలు సాధారణ ఆత్మలు అయితే కాదు. వాటిలో కేవలం కోపం, కసి, ప్రతీకారం మాత్రమే అందులో నిండి ఉంటుంది. అందుకే అటువంటి క్రూరమైన ఆత్మలు మన మనుషుల్లోకి నేరుగా ప్రవేశించలేనప్పుడు అవి కొన్నిసార్లు బట్టల్లో, పాత వస్తువుల్లో లేదా బొమ్మల్లో తమను తాముగా దాచుకొని సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటాయని పెద్దల నుంచి ఒక నమ్మకం వస్తూ ఉంది. అయితే అటువంటి బొమ్మలు మన కంటికి చూడడానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాటి లోపల భయంకరమైన రహస్యాలు అనేవి దాగి ఉంటాయి. అయితే ఇటువంటి కథల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదకరమైన, చాలా భయంకరమైన కథగా చెప్పుకునేది ఒకటి ఉంది. అదే అనబెల్ బొమ్మ కథ. ఒక సాధారణ బొమ్మలోకి ప్రవేశించిన ఆత్మ ఎలా ఇన్ని భయంకరమైన సంఘటనలకు కారణమైంది? అసలు ఈ బొమ్మ నిజానికి ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి బొమ్మ ఎక్కడ ఉంది? అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అనబెల్ అనే శపించబడిన బొమ్మ గురించి. అయితే ఇది కల్పిత కథ అయితే కాదు, ఎందుకు అంటే ఇది నిజంగా జరిగిన రియల్ హారర్ స్టోరీ కనుక. అయితే ఫైనల్లీ ఆ బొమ్మను ఎక్కడ పెట్టారు, ప్రస్తుతానికి ఇప్పుడు అది ఎలా ఉందో కూడా ఈ రోజు ఈ వీడియో లాస్ట్లో మీకు క్లియర్గా చూపిస్తాను. కనుక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కనుక చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. డౌనా అనే ఒక అమ్మాయికి డాల్స్ అంటే పిచ్చి. తాను ఎక్కడ తిరగడానికి వెళ్ళినా కూడా ఆ ప్రదేశంలో ఖచ్చితంగా మాత్రం ఒక బొమ్మను కొనేది. అయితే ఈ బొమ్మలపైన ఉన్న ఆమెకు ప్రేమ, ఆమె వయసు పెరిగే కొద్దీ కూడా ఈ బొమ్మలపై ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఒకరోజు డానా వాళ్ళ అమ్మ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాల్ వాళ్ళ మదర్ వైపు అదొక రకంగా చూస్తూ ఉంది. అయితే ఆ డాల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చాలా అందంగా ఉంది. వాళ్ళ మదర్కి ఆ బొమ్మ చాలా డిఫరెంట్గా కనిపించింది. అయితే ఆ బొమ్మను తన కూతురు కోసం తీసుకుంటుంది. వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళిన తర్వాత డానాకి బొమ్మ ఇచ్చిన తర్వాత డానాకి ఈ బొమ్మ చాలా బాగా నచ్చుతుంది. ఆ బొమ్మని ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళటం, 3 పూట్ల తినిపించడం, దాంతోనే ఆడుకోవటం, ఇలా బొమ్మకి చాలా ఎడిక్ట్ అయిపోతుంది. వాస్తవం చెప్పాలంటే అసలు అదొక డాల్ అనే విషయమే ఆ పిల్ల మర్చిపోతుంది. డానా ఇప్పుడు చదువుకోవడానికి కాలేజ్ హాస్టల్కి వెళ్ళాలి. దీంతో మమ్మీని ఒప్పించి ఆ డాలిని కూడా తనతోనే వాళ్ళ కాలేజ్ హాస్టల్కి తీసుకువెళ్తానని చెప్పి వాళ్ళ తల్లితో చెప్పి తనతో పాటు తీసుకువెళ్ళింది. అయితే అలా తీసుకువెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. ఒకరోజు డానా కాలేజ్కి వెళ్లే ముందు డాల్ని మంచిగా బెడ్ పైన పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఇక్కడే పడుకో అని చెప్పి తను కాలేజ్కి వెళ్ళిపోయింది. కానీ డానా తిరిగి ఇంటికి వచ్చి చూస్తే ఆ డాల్ అక్కడ లేదు. పక్క రూమ్లో చైర్ పైన కూర్చొని ఉంది. స్టార్టింగ్ అమ్మాయి నేనే ఒకవేళ మర్చిపోయి అక్కడ పెట్టానేమో అనేసి ఆమె అనుకుంటుంది. కానీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చాయి. ఒకసారి సోఫా మీద ఉండటం, మరొకసారి కిచెన్ రూమ్లో ఉండటం, కొన్నిసార్లు కత్తి పక్కన, బ్లేడ్ పక్కన ఈ బొమ్మ కూర్చొని ఉండటం, ఇలాంటి ఈవెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరిగాయి. ఇలా జరుగుతున్నప్పుడు డానాకు ఒక రోజు హెల్ప్ మీ అనేసి ఒక పేపర్ పైన రక్తంతో రాసిన ఒక లెటర్ కనబడింది. అయితే వెంటనే ఆ పేపర్ని తీసుకొని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రక్తము ఆ బొమ్మ కంట్లో నుంచి వస్తున్నట్లు ఆమె గమనించింది. అది చూసి డౌనా ఒక్కసారిగా భయంతో వణిగిపోయింది. అదే రోజు ఆ బొమ్మను తీసుకొని తిరిగి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ ఆ లోకల్లో ఉన్న కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ని పిలుస్తుంది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బొమ్మను 2 days బాగా అబ్జర్వ్ చేసి ఆ బొమ్మతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అయితే ఆ 2 days తర్వాత ఆ ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళతో ఏమంటారంటే ఈ బొమ్మలో ఉన్నది 7 సంవత్సరాల వయసు ఉన్న ఒక చిన్నపిల్ల ఆత్మ. తనకు డానా అంటే చాలా ఇష్టం. ఆ చిన్న పాప ఇదే ఇంట్లో కొన్ని సంవత్సరాల ముందు చనిపోయిందంట. అయితే ఇదంతా చెప్పడం డానా వింటుంది. విన్న తర్వాత డానా డాల్ తనను ఎంత ప్రేమిస్తుందో తెలుసుకొని ఆ డాల్ని తనతోనే పెట్టుకోవడానికి రెడీ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డానాకి ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉంటాడు. అబ్బాయి మంచిగా డానా దగ్గరకు వచ్చి, డానా ఎందుకైనా మంచిది, ఈ బొమ్మలో ఉన్నది ఒక ఆత్మ కాబట్టి మనం ఇలా ఇంట్లో పెట్టుకోవడం సేఫ్ కాదని చెప్పి ఆ అబ్బాయి డానాకి చాలా మంచిగా చెప్తాడు. కానీ మీకు తెలుసు కదా, డానాకి చిన్నప్పటి నుంచి బొమ్మలంటే చాలా ఇష్టం. ఒక బొమ్మ నన్నేం చేస్తుందిలే అనేసి ఆ బొమ్మని ఇంట్లోనే పెట్టుకుంటుంది. అయితే ఆ బొమ్మలో ఉన్న ఆత్మ 7 years అయినా ఓల్డ్ చిన్నపిల్ల. ఆ పాప పేరే అనబెల్లా హిగ్గిన్స్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ అబ్బాయి డానాతో ఇవన్నీ విషయం చెప్పడం అనబెల్లా చూస్తూ వింటూ ఉంది. తర్వాత అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు నిద్రపోయిన తర్వాత కరెక్ట్గా midnight సమయంలో ఇంట్లోపలికి ఎవరో వచ్చినట్లు సెన్స్ అనిపించింది. సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే అతని ముందు అనబెల్లా డాల్ కూర్చొని ఉంది.
అది చూసి వెంటనే లేవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ బాడీ మొత్తం స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అలా అనబెల్లా కలలోకి చూసిన తర్వాత ఆ అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయి అక్కడే పడిపోతాడు. నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంటికి డానా వస్తుంది. వచ్చి చూస్తే అనబెల్లా వాళ్ళ రూమ్ లోనే అక్కడే కూర్చొని ఉంటుంది. అండ్ ఆ అబ్బాయిని వాటర్ కొట్టి లేపి అసలు నీకు ఏమైందని చెప్పి అడుగుతారు. అప్పుడు అబ్బాయి అంటాడు, రాత్రి అనబెల్లా ఈ అబ్బాయిని వచ్చి భయపెట్టిందంట. ఇది విన్న డానా తిరిగి అనబెల్లని చూస్తుంది. చూస్తే చాలా క్యూట్ గా ఒక కార్నర్ కూర్చొని ఉంటుంది. అప్పుడు డానా అబ్బాయితో అంటుంది, ఊరుకోను, ఒక డాల్ నిన్నేం చేస్తుందిలే అనేసి చాలా లైట్ తీసుకుంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి తిరిగి డానా వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వస్తాడు. అయితే డానా అబ్బాయి కోసం స్నాక్స్ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుంది. కరెక్ట్గా అదే సమయంలో ఈ అబ్బాయికి డౌనా బెడ్రూమ్ లోకి ఎవరో ఎంటర్ అయినట్లు అనిపిస్తుంది. అది ఎవరనేది ఎవరో దొంగ వచ్చాడేమో అనేసి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే చైర్ మీద అనబెల్లా కూర్చొని ఇతన్ని చూస్తూ ఉంటుంది. ఆ వెంటనే డౌన్ అని పిలుస్తాడు ఈ అబ్బాయి. చూస్తే రూమ్ లో ఎవరు ఉండరు, అనబెల్లా డాల్ మాత్రమే చైర్ లో కూర్చొని ఉంటుంది. అప్పుడు సడన్ గా ఈ అబ్బాయి అనబెల్లా కళ్ళులో కళ్ళు పెట్టి చూస్తాడు. ఆ వెంటనే అబ్బాయికి హార్ట్ దగ్గర చెస్ట్ పైన ఒక్కసారిగా పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అది చూసి డౌనా ఏమైంది అనేసి కంగారులో హార్ట్ దగ్గర చెట్ట చింపి చూస్తే గోరుతో ఎవరో కాటు వేసినట్లు మరకలు ఉన్నాయి. అసలు ఇలా ఎట్లా అవుతుంది, ఇదేదో తెలుసుకోవాలనేసి డౌనా ఫ్రెండ్ మరియు ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ ప్రీస్ట్ పేరు ఫాదర్ హగన్. ఆయన డాల్ని చూసి ఇదేదో చాలా భయంకరంగా ఉంది, దీన్ని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు, నాకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న ఒక ఫాదర్ ఉన్నారు, అతన్ని పిలుస్తాననేసి అతన్ని పిలుస్తాడు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఫాదర్ వస్తారు. వచ్చి బొమ్మని మంచిగా చూసి ఈ బొమ్మ గురించి ఎడ్ అండ్ లారెన్ కి మంచిగా తెలుసు, వాళ్ళని పిలవండి అని చెప్పి ఈ ఫాదర్ చెప్తారు. ఆ వెంటనే వాళ్ళిద్దరిని పిలుస్తారు. అయితే ఎడ్ అండ్ లారెన్ ఇంటికి వచ్చి ఆ బొమ్మతో మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ డానాతో ఏమంటారంటే, ఈ బొమ్మ లోపల ఉన్నది ఒక చిన్నపిల్ల ఆత్మ కాదు, ఈ బొమ్మ లోపల ఉన్నది ఒక క్రూరమైన పిశాచి, చిన్నపిల్లలా నటిస్తుంది అనేసి వీళ్ళు అంటారు. అయితే ఆ పిశాచి ముఖ్యంగా డానాని చంపి డానా రూపంలోకి ఎంటర్ అవడానికి చూస్తుంది. ఇది విన్న డానా ఒక్కసారిగా భయంతో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. ఆ తర్వాత ప్రెస్ట్ ఎడ్ అండ్ లారెన్ కి ఈ డాల్ని ఇచ్చి తీసుకెళ్ళిపోమని చెప్పి అంటాడు. దీంతో ఎడ్ అండ్ లారెన్ ఆ బొమ్మను తీసుకెళ్లి కార్ బ్యాక్ సీట్ లో పెట్టి వీళ్ళు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు డ్రైవింగ్ చేస్తుండగా వీళ్ళకి చాలా రకమైన ప్రాబ్లమ్స్ దారిలో వస్తాయి. అవి ఏమిటంటే బ్రేక్స్ ఫెయిల్ అవటం, కార్ ఇటు అటు బ్యాలెన్స్ లేకుండా పోవడం, కరెక్ట్ గా యాక్సిడెంట్ కూడా అవుతుంది అదే సమయంలో. అయితే దీంతో ఎడ్ అండ్ లారెన్ ఏం చేస్తారంటే, హోలీ వాటర్ ఉంటుంది కదా, ఆ హోలీ వాటర్ ని తీసుకెళ్లి ఆ బొమ్మ పైన చల్లుతారు. అప్పుడు ఆ బొమ్మ సైలెంట్ అయిపోతుంది. వెంటనే ఎడ్ అండ్ లారెన్ ఇంటికి వెళ్ళి ఆ బొమ్మని ఒక కార్నర్ లో పెట్టేస్తారు. అయితే అలా పెట్టేసి ఎడ్ అండ్ లారెన్ జస్ట్ వాళ్ళ బెడ్రూమ్ కి వెళ్ళి చూస్తే ఈ బొమ్మ హాల్ రూమ్ నుంచి బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది. ఇది చూసి భయంతో వీళ్ళు బయటకు వచ్చి ఆ బెడ్రూమ్ ని లాక్ చేస్తారు. ఆ ఏరియాలో ఉన్న అతిపెద్ద ప్రీస్ట్ ని వీళ్ళింటికి పిలుస్తారు. అప్పుడు ఆ ప్రీస్ట్ ఇంటికి వచ్చి ఆ అనబెల్లా డాల్ ని గొంతు పట్టుకొని పైకి లేపి, నువ్వు ఒక డాల్ మాత్రమే, నువ్వు నన్ను ఏమీ చేయలేవనేసి ఆ డాల్ తో చెప్తాడు. అప్పుడు అనబెల్లే ఏం రిప్లై ఇస్తుందంటే, నీ రక్తం తాగి నేను నిన్ను చంపుతారా అని అంటుంది. అప్పుడు ఫాదర్ కి కోపం వచ్చి దీని కథ ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పి రిచువల్స్ కి కావాల్సిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్తాడు. అయితే అలా ఇంటికి వెళ్లే దారిలో ఆ ప్రీస్ట్ కి మధ్య దారిలోనే యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ అయిన చోట్ల కొంతమంది ఫాదర్ యొక్క ఫోన్ తీసుకొని రీసెంట్ కాల్స్ ఓపెన్ చేసి చూస్తే ఎడ్ అండ్ లారెన్ యొక్క నెంబర్ ఉంటుంది. వెంటనే వాళ్ళు కాల్ చేసి ఇలా ఫాదర్ కి ఇలా యాక్సిడెంట్ జరిగింది, బై లక్ ఫాదర్ కి ఏమీ కాలేదు, అతను బ్రతికే ఉన్నారనేసి వీళ్ళు చెప్తారు. ఆ వెంటనే ఎడ్ అండ్ లారెన్ ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్ కి వెళ్ళి ఫాదర్ ని రెస్క్యూ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తారు. ఫాదర్ కి పూర్తిగా రికవర్ అయ్యేంత వరకు ఆ ఇంటిని పూర్తిగా లాక్ వేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసి ఫాదర్, ఎడ్ అండ్ లారెన్ ఆ రిచువల్స్ ని స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఫాదర్ ఆ బొమ్మ కోసం మంత్రతంత్రాలతో ఒక వుడెన్ కేసుని తయారు చేస్తాడు. అన్ని రిచువల్స్ కంప్లీట్ అయ్యాక ఆ బొమ్మని ఆ వుడెన్ కేసు లోపల పెట్టి పూర్తిగా లాక్ చేస్తాడు. ఇలా అనబెల్ డాల్ ని ఆ వుడెన్ కేసు లోపల బంధించారు. అయితే వుడెన్ కేసులో బొమ్మతో పాటు ఇప్పుడు కూడా మ్యూజియం లో అలానే ఉందంట. దీనికి సంబంధించిన రియల్ వీడియో ఒక అతను మ్యూజియంకి వెళ్ళి రికార్డ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోను నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అయితే ఫైనల్లీ ఆ మ్యూజియం విజిట్ అయిన ప్రతి ఒక్కరికి ఎడ్ అండ్ లారెన్ చెప్పింది ఏమిటి అంటే, ఆ బొమ్మను చూసి ఎవరు కూడా ఎగతాళి చేయవద్దండి, అలా ఎగతాళి చేసిన వాళ్ళు రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఘోరమైన యాక్సిడెంట్స్ జరుగుతాయని వీళ్ళు చెప్తున్నారు. సో ఇలా మ్యూజియంకి విజిట్ చేసిన వాళ్ళు మంచిగా చూసి మంచిగా వెళ్ళిపోతారు, ఎవరు కూడా ఆ బొమ్మను చూసి ఎగతాళి చేయరు. సో ఇలా కొంతమంది అనబెల్లాని నిజంగానే చూడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఆ మ్యూజియంకి వెళ్ళి మనస్ఫూర్తిగా చూడవచ్చు. ఫైనల్లీ అనబెల్లా కంప్లీట్ స్టోరీ ఇదనమాట. సో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.
అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.